Hi, hello everyone. Welcome to RDO. See here, this is the official website of Telangana ePass. మరి ముఖ్యంగా స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి అయితే లాస్ట్ డేట్ అయితే ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఇందులో మీరు చూడవచ్చు పోస్ట్ మెట్రిక్ ఫ్రెష్ అండ్ రెన్యువల్ రిజిస్ట్రేషన్స్ ఫర్ 2023-24 ఓపెన్డ్. లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఈస్ 31st March 2024. మరి ఈ అకాడమిక్ ఇయర్లో ఇంతవరకు ఎవరైతే స్కాలర్షిప్స్ అప్లై చేసుకోలేదో, మరి ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ, బీటెక్, ఈ విధంగా ఏ కోర్స్ అయినప్పటికీ కూడా మరి ఇంతవరకు అప్లై చేసుకునే స్టూడెంట్స్కి అయితే మరొక అవకాశం అయితే కల్పించారు. లాస్ట్ డేట్ వచ్చేసి 31st March 2024. మరి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఇందులో మీరు చూడవచ్చు, జస్ట్ యూ కెన్ క్లిక్ ఆన్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీసెస్. మరి లింక్ పైన క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూడవచ్చు థర్డ్ వన్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్. ఇక్కడ మీరు రైట్ సైడ్లో ఫ్రెష్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు రెన్యువల్ అయితే మాత్రం ఇక్కడ 4th ఇన్స్ట్రక్షన్ ఎదురుగా రెన్యువల్ రిజిస్ట్రేషన్స్ లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంతకుముందు ఎవరైతే అప్లై చేసుకున్న వారు ఉన్నారో వారందరూ ప్రింట్ తీసుకోవడానికి మీ యొక్క అప్లికేషన్ కానీ అక్నాలెడ్జ్మెంట్ ఇక్కడ మీరు 6th ఇన్స్ట్రక్షన్ పైన క్లిక్ చేయవచ్చు, ప్రింట్ అప్లికేషన్ ఆర్ అక్నాలెడ్జ్మెంట్. మరి ఎవరైతే అప్లై చేశారో అంటే మీ యొక్క అప్లికేషన్ స్టాటస్ తెలుసుకోవడానికి అయితే మీరు నో యువర్ అప్లికేషన్ స్టాటస్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఈపాస్ ఐడి, అకాడమిక్ ఇయర్, ఎస్ఎస్ఏ హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాస్, డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేసి గెట్ స్టాటస్ పైన క్లిక్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి స్కాలర్షిప్ పెండింగ్ లెవెల్లో ఉందా, శాంక్షన్ అయిందా, మరి సెండ్ టు ట్రెజరీ అంటే అకౌంట్లో పడిందా కూడా తెలుసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.